సాధారణంగా చాలా మంది మహిళల్లో పీరియడ్స్ మరియు పిల్లలు లేట్ కావటం వంటి సమస్యల గురించి సమాధానాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి కపిల గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే అసలు ఎందుకు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణం ఏంటి అసలు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి నార్మల్ సైకిల్ అన్నది ఎలా ఉందో చూసుకోవాలి. సో నార్మల్ సైకిల్ వచ్చి ప్రతి స్త్రీకి కానీ అంటే 13 to 14 ఇయర్స్ ప్రతి గర్ల్ కూడా ప్యూబర్టీ వచ్చాక కూడా మెనార్కీ అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ప్రారంభమవుతుంది. 14 to 16 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఫస్ట్ మెనార్కీ అయ్యాక, అంటే ఫస్ట్ ఎవరైతే గర్ల్ ఉందో గర్ల్ చైల్డ్ ఫస్ట్ పీరియడ్ అయ్యాక దాన్ని మెనార్కీ అచీవ్ అయింది అంటారు. సో ఈ పోస్ట్ మెనార్కీ అంటే మెనార్కీ తర్వాత ఇది మన బ్రెయిన్లో ఉన్న సిస్టమ్ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అనే సిస్టమ్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి కాబట్టి సో కొన్ని సైకిల్స్ ఒక 2 ఇయర్స్ వరకు 1.5 to 2 ఇయర్స్ వరకు కూడా కొన్ని సైకిల్స్ అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ సరిగ్గా రాకపోవడము, ఇర్రెగ్యులర్గా రావడము, అయినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్ అలానే సైకిల్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఆగకపోవడము, విపరీతమైన కడుపు నొప్పితోటి బాధపడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది న్యాచురల్గా చెప్పచ్చు. అలానే మనము ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఎవరిలో చూస్తాం, న్యాచురల్ మెథడ్, న్యాచురల్గా నేను చెప్తున్నాను, అందులో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులలో కూడా చూస్తుంటాం. అలానే అబార్షన్ అయ్యాక కూడా కొన్ని నెలల వరకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని హార్మోన్స్ అన్నవి మన బాడీలో డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే డెలివరీ అయ్యాక కూడా లాక్టేటింగ్ ఉమెన్ తల్లి పాలిస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడము, లేకపోతే పీరియడ్స్ పూర్తిగా ఎమనోరియా అంటారన్నమాట, పూర్తిగా లాక్టేషన్ ఎమనోరియా అంటే ఆగిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇవన్నీ న్యాచురల్గా మనకి అయ్యే ఫిజియోలాజికల్ అని చెప్పచ్చు వీటన్నిటిని. అది కాకుండా పెథలాజికల్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు అంటామంటే యూజువల్గా ప్రతి మహిళకు కానీ స్త్రీకి కానీ 28 to 35 డేస్ సైకిల్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైకిల్ అన్నది షార్టెన్ అవ్వడం అంటే 21 డేస్కి ఒకసారి రావడం, అదర్వైజ్ 35 డేస్ మించిపోయి ఒక 1.5 months 2 monthsకి ఒకసారి రావడం, 2-3 monthsకి ఒకసారి రావడం కూడా ఇర్రెగ్యులారిటీ కింద మనం తెలుసుకోవచ్చు. అలానే బ్లీడింగ్ ఫ్లో ఎంత ఉంది, నార్మల్ ఫ్లో చూసుకుంటే మామూలుగా 30 to 40 ml డైలీ 2 to 3 tampons వరకు సోక్ అవ్వచ్చు. అలా కాకుండా ఏదైనా ఆల్టరేషన్స్ ఉంటే అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, 2-3 గంటలకు ఒకసారి ప్యాడ్ మారవలసి రావడము, విపరీతం బ్లీడింగ్ అవుతున్న వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అతి నీరసంగా అనిపించడము, హీమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడము, అలానే రాత్రిపూట ఎక్కువగా లేచి ప్యాడ్స్ మార్చుకోవాల్సి రావడము, అలానే పెద్ద పెద్ద అంటే బ్లీడింగ్లో కూడా గడ్డల్లాగా బ్లీడింగ్ అవ్వడము, పెద్ద పెద్ద క్లాట్స్ లాగా బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కింద తెలుసుకోవచ్చు. అలానే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కింద ఇవన్నీ చేంజెస్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సైకిల్ అవ్వచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ద సైకిల్ 3 to 5 డేస్ కాకుండా 7 డేస్ అవ్వచ్చు, కొంతమందికి 8 డేస్ అవ్వచ్చు. అలానే మంత్లీ ఒకసారి రాకుండా కొంతమందికి మంత్లీ 2 times కూడా రావచ్చు. అలానే మంత్లీ ఒకసారి రావాల్సిన సైకిల్ కాకుండా 3 monthsకి ఒకసారి సైకిల్ రావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో మెయిన్లీ మనం పేషెంట్ని కనుక సిమ్టమ్స్ అదర్వైజ్ వెయిట్, ఒకటి అతిగా ఊబకాయం ఉన్న వాళ్ళకు కూడా అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ బాడీకి ఉండాల్సిన హైట్ ప్రకారం వెయిట్ ఉండాలి, బాడీ మాస్ ఇండెక్స్ అని అంటూ ఉంటాం. సో ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనే ప్రాబ్లం బాగా చూస్తాం. ఈ మధ్యకాలంలో హార్మోనల్ ఇంబాలెన్స్ అదే పీసీఓడి అనే ప్రాబ్లం కూడా చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ వీళ్ళలో చాలా కామన్గా ఉంటాయి. అంటే విపరీతంగా రావడమో లేకపోతే 3 to 4 months 6 months కూడా కొంతమందికి రావట్లేదు అనమాట. అలానే మనం గర్భసంచిలో ఒక్కొక్కసారి కణితలు అంటాం, ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్గా మెన్స్ట్రుయేషన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే సో మెనీ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే కనుక ఇలా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం. అలా గర్భసంచి కొంచెం పెద్దదవ్వడం అంటే బల్కీ యూట్రస్ కానీ ఎడినోమయోసిస్ కానీ అంటూ ఉంటాం. ఇటువంటి అన్నిట్లో కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. సో పేషెంట్ వచ్చినప్పుడు ఆవిడ ఏజ్ ప్రకారం ఏజ్ ఒకటి
కన్సిడరేషన్ తీసుకోవాలి. అలానే ఆవిడ అంటే వెయిట్ ఎంతున్నారు అది కూడా అధిక స్థూలకాయం, ఊబకాయం ఉందా అనేది చూసుకోవాలి. అలానే ఆవిడ సిమ్టమ్స్, సైకిల్ ఎలా ఉంది, మంత్లీ ఎన్నిసార్లు వస్తుంది, బ్లీడింగ్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మన ఆవిడ సిమ్టమ్స్ అడిగి తెలుసుకోవాలి. రైట్ డాక్టర్, మీరు అన్నారు 7 డేస్ కూడా పీరియడ్స్ అవుతుంది అని చెప్పి. ఈ 7 డేస్ పీరియడ్స్ అవుతే ఏదైనా మనం ప్రమాదకరంగా భావించవచ్చు అంటారా? అలానండి. ఇప్పుడు మామూలుగా కంపేర్ టు ముందర సైకిల్స్‌తో పాటు ఏదైనా చేంజ్ ఉన్న సైకిల్ 7 డేస్ అవ్వచ్చు. సో, ఈ పీరియడ్ అనేది కొంతమందికి 7 డేస్ ఎట్లా అవుతుందని సైకిల్ ప్యాటర్న్ మనం తెలుసుకోవాలనమాట. అంటే కొంతమందికి సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ స్పాటింగ్‌లాగా ఒక చుక్క, 2 చుక్కలు బ్లడ్ కనపడడం, తర్వాత పూర్తిగా ఆగిపోవడము. దాని తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ అయ్యాక మామూలుగా నార్మల్ ఫ్లో రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో, అలా కాకుండా 7 డేస్ పూర్తిగా ఎక్కువగా కూడా కావచ్చు. ఇలా గట్టలుగా పడిపోవడము అట్లా కూడా జరగచ్చు. దాన్ని మెనోరేజిక్ సైకిల్స్ అంటుంటాం. మామూలుగా అయితే 3-5 డేస్ నార్మల్ ఫ్లో ఉంటుంది. అలా కాకుండా విపరీతమైన బ్లీడింగ్ అవుతే దాన్ని మెనోరేజిక్ సైకిల్స్ అంటుంటాం. సో, పేషెంట్ ఏజ్ బట్టి, తర్వాత వెయిట్ బట్టి, ఆవిడ సిమ్టమ్స్ బట్టి, తర్వాత మనం ఎగ్జామినేషన్ కూడా చేస్తాం కాబట్టి ఇవన్నీ చూసుకొని, అలానే ఇప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవుతే హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే హిమోగ్లోబిన్ పడిపోయే అవకాశం, సిబిపి అనేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. ఎనీమిక్ అయిపోతారు కాబట్టి. సో, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలానే కొంచెం వయసున్న మిడిల్ ఏజ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉందా, షుగర్ ఉందా, కోమార్బిడ్ కండిషన్స్ అని అంటుంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఈ ఇవన్నీ 7 డేస్ పీరియడ్స్ నార్మల్‌గా అవుతే ఏ ప్రాబ్లమ్ అంటే లేదన్నట్టు. తక్కువ బ్లీడింగ్ హ్మ్. అంటే కొంతమందికి ఫస్ట్ నుంచి కూడా అలాంటి ప్యాటర్నే ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఒకసారి కనపడుతుంది. వాళ్ళు ఇంకా 2 డేస్ వాళ్ళు బ్లీడ్ అవ్వరు. కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మొదటి నుంచి ఒక ప్యాటర్న్ ఆఫ్ సైకిల్ ఉంటుంది. ప్రతి మహిళకి, స్త్రీకి కూడా కొంతమందికి. అలా ఉన్నప్పుడు అధికంగా బ్లీడింగ్ అవ్వకుండా ఎటువంటి నొప్పి గాని ఏది లేకుండా ఉంటే ఏం పర్వాలేదు. అంటే ప్రొవైడెడ్ ఆవిడ సిమ్టమ్స్ ఆవిడకి ఏది డిస్కంఫర్ట్ లేకుండా, అలానే మనం స్కాన్ గాని ఇతరత్ర టెస్ట్‌లు చేసినప్పుడు ఏది కనిపెట్టకుండా, అందులో ఏది ప్రాబ్లమ్ లేకుండా యూట్రస్ నార్మల్‌గా ఉండడం, ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, సర్వైకల్ ఇన్ఫెక్షన్ గాని ఇవన్నీ ఏమీ లేకుండా ఉండి అన్నీ నార్మల్‌గా ఉంటే అదే ఆవిడ ప్యాటర్న్ లాగా మనం థింక్ చేయొచ్చనమాట. అంటే అలా పెయిన్ ఉంటే మనం సమస్యగా భావించం. పెయిన్ ఉంటే యూజువల్‌గా మనం చూసుకుంటుండాలి. పెయిన్‌కి అంటే ఎందుకొస్తుంది పెయిన్ ఆవిడకి? పీరియడ్స్ అప్పుడు విపరీతమైన కడుపు నొప్పి కొంతమందికి వస్తూ అంటే ఉంటది ఈ కదా! 18-20 ఇయర్స్ లోపల వాళ్ళందరికీ పెయిన్ బాగా వస్తుంది. ఆ! సో, దానికి అదెందుకంటే మీరేం చెప్తారు? దానికేంటంటే యూజువల్‌గా గూడా మనకి మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఒస్తాయి. యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు ఇట్లా బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా సివియర్ అబ్డామినల్ క్రాంప్స్ లాగా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల రిలీజ్ అవ్వడం వల్ల కూడా అబ్డామినల్ క్రాంప్స్ లాగా వస్తాయి వీళ్ళకి. సో, యూజువల్లీ వీళ్ళకి ఏంటంటే కొంతమందికి నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మీడియంగా ఉంటుంది. కొంతమందికి చాలా స్లైట్‌గా ఉంటుంది. యూజువల్‌గా చాలా తీవ్రతగా ఉన్నప్పుడు గనక అంటే వాళ్ళింకా కాలేజ్‌కెళ్ళలేక, లేకపోతే హ్మ్. స్కూల్‌కెళ్ళలేక, మొత్తం బెడ్ బౌండ్ చాలా అయిపోతారు. కొంతమంది ఇబ్బందిగా ఫీల్ వామిటింగ్స్ అవుతుంటారు. కూడా హ్మ్. అవుతాయి. ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు మెడికేషన్ అదే అని చెప్తున్నాను. బేసికల్‌గా ఒక స్కానింగ్ చేయించుకొని, అలానే బేసికల్‌గా ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అలానే ఇతర థైరాయిడ్ సమస్య ఉందా? థైరాయిడ్ అనేది ఒక్కొక్కసారి ఫ్యామిలీస్‌లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి, థైరాయిడ్ టెస్ట్‌లు కూడా చేసుకొని T3, T4, TSH అనే టెస్ట్ చేసుకొని, ఇవన్నీ నార్మల్‌గా ఉంటే గనక యూజువల్‌గా పెయిన్ కిల్లర్స్‌తో బట్టి అంటే వెయిట్ బట్టి, ఏజ్ బట్టి పెయిన్ కిల్లర్స్ మినిమమ్‌గా ఇస్తూ ఉంటామనమాట. అంటే పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిదే అంటారా? అంటే అలాంటి పెయిన్ పెయిన్ కిల్లర్స్ అంటే ఉన్నప్పుడు. ఇప్పుడు తను స్కూల్‌కెళ్ళాలన్నా, కాలేజ్‌కెళ్ళాలన్నా మినిమమ్ మామూలుగా డోస్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో అది ఇబ్బంది పెడుతుంది. పెయిన్ కిల్లర్స్ వేయొద్దు అని విన్నాము మరి. అట్లా ఏమి ఉండదమ్మా. హ్మ్. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల ఎప్పుడో వచ్చే ప్రెగ్నెన్సీకి అయితే ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఏదన్నా కూడా డ్రగ్ బాడీలో తీసుకున్నప్పుడు యూజువల్‌గా 12 అవర్స్‌లో అది మెటబలైజ్ అయిపోతుంది కదా! అదే డ్రగ్ కాన్స్టెంట్‌గా బాడీలో ఉండదు కదండీ! సో, దానివల్ల అయితే ఏమి ఇబ్బంది ఉండదు. అంటే ఫ్యూచర్ ఫెర్టిలిటీకి కానీ, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి కానీ దానివల్ల అయితే ప్రాబ్లమ్ ఉండదు. కానీ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎన్ని రోజులని ఇది ఆగుతాం? ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చెప్తున్నారు. సినమన్ వాటర్ తాగమని, జింజర్ వాటర్ తాగమని, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. వీటి వల్ల కూడా అబ్డామినల్ క్రాంప్స్ తగ్గుతాయి. అలానే కొంచెం హాట్ ప్యాక్ ఇట్లా అబ్డామిన్ మీద పెట్టుకోవడం ద్వారా ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న చిట్కాలనండి ఏమోనండి ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటి వల్ల కూడా మీకొచ్చే మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. మెయిన్‌గా ఆ కెమికల్ రిలీజ్ వల్ల అవి వస్తాయి కాబట్టి దానికి స్మాల్ డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల నష్టం లేదని నేను అనుకుంటున్నాను. సో, స్లోగా కూడా అది
తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ప్రొవైడెడ్ మళ్ళీ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు యూట్రస్‌లో కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటే దానంత తీవ్రమైన సమస్యగా మనం పరిగణించక్కర్లేదు. డాక్టర్ మరి పీరియడ్స్ లేట్ అవుతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారా? లేదంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారా? బ్లీడింగ్ ఎక్కువ అవుతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనము. యూజువల్‌గా ఎప్పుడు ఇర్రెగ్యులర్ అంటామంటే ఇట్లానే మనం ఒక సైకిల్ ఇలా వచ్చింది. మనకి ముందు నుంచి మామూలుగా 3-5 డేస్, 28-35 డేస్ ఒకసారి సైకిల్ వస్తుంది. 3-5 డేస్ బ్లీడింగ్ అవుతుంది మనకి. అంత మామూలుగా ఇలానే ఎన్నో ఇయర్స్ నుంచి 1, 2 ఇయర్స్ నుంచి మొదలు మెనార్‌కి వచ్చినప్పటి నుంచి ఇట్లా వస్తుంది. సో, సడెన్‌గా సైక్లికల్ చేంజ్ వచ్చినప్పుడు అలా 3-5 డేస్ రావాల్సిన బ్లీడింగ్ ఒక్కొక్కసారి 10 డేస్, 15 డేస్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి బ్లీడింగ్. అలా వచ్చినప్పుడు, ఆ తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు, ఆర్ పీరియడ్‌కి మధ్యలో ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ కనిపించినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒకసారి మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అనుకోవచ్చు. అలాగనే ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని మెనరేజిక్ సైకిల్స్ అంటారమ్మా. దానికి కూడా చాలా కారణాలు ఉంటాయన్నమాట. అండ్ ఎక్కువగా 3-5 డేస్ బ్లీడింగ్ కాకుండా బ్లీడింగ్ అవుతున్నప్పుడే మామూలుగా ఫ్లో అన్నది మామూలుగా మనం చెప్పుకున్నట్టు 3 నాప్కిన్స్ వరకు యూజ్ చేసుకుంటే గనుక అలా కాకుండా ఎక్కువగా టాంపన్స్ కానీ యూజ్ చేసుకోవడం, ఎక్కువగా క్లాట్స్ లాగా పడ్డము, ఇవన్నీ కూడా ఎక్కువ తీవ్రమైన సమస్య ఉందని మనం అనుకోవచ్చనమాట. రైట్ డాక్టర్, మరి థైరాయిడ్ ఉన్న వారికి ఈ పీరియడ్స్‌లో సమస్య ఉందంటారా? యాహ్! థైరాయిడ్ యూజువల్‌గా మనకేంటంటే ఇది బటర్‌ఫ్లై గ్లాండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. ఇట్ ఈస్ ఎ బటర్‌ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. దీని నుంచి మనకి టీ3, టీ4 అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. సో, ఈ హార్మోన్స్‌కి కొంచెము రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఇవి యాక్షన్ ఉంటుంది వీటికి. టీ3, టీ4 అనే హార్మోన్స్‌కి. సో, ఎప్పుడైతే టీ3, టీ4 హార్మోన్స్ అన్నవి బాడీలో తగ్గాయో అంటే హైపోథైరాయిడిజం అంటాం. ఎప్పుడైతే టీ3, టీ4 హార్మోన్స్ బ్లడ్‌లో ఎక్కువైపోతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దీనివల్ల కొద్దిగా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఎందుకంటే ఇవి ఓవేరియన్ యాక్సిస్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి కొంచెం వీటి ఇది ఉంటుంది కాబట్టి దీని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దీని హార్మోన్స్ కనుక కొంచెం ఇంబాలెన్స్ అవుతే గనుక సీ ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉండి దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ యూజువల్‌గా రావచ్చు. యూజువల్‌గా మన టీ3, టీ4 తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం కాబట్టి వీళ్ళలో ఎక్కువగా మనం చూసేది మెనోరేజియా అంటే బ్లీడింగ్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. మెనోరేజియా అంటే బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం అంటే 3-5 డేస్ ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ లాగా పడ్డము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, వీళ్ళని యూజువల్‌గా మనం విపరీతమైన బ్లీడింగ్ అంటే మెనరేజిక్ సైకిల్స్ అంటాం వీటిని. ఇలా వచ్చిన వాళ్ళకి యూజువల్‌గా మనం సీబీపీ అంటే రక్త తీవ్రత రక్తం సీబీపీలో హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, అలానే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యంగా ఉన్నాయా లేవా టీ3, టీ4 అనేది చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలా కాకుండా హైపర్ థైరాయిడిజంలో యూజువల్లీ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ఎమనోరియా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అది అంటే 5-6 నెలలు పీరియడ్స్ అవ్వకపోవడము, చాలా తక్కువగా అంటే కనపడి వెళ్ళిపోవడం, స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అనమాట. అంటే ఒక 3-5 డేస్ మనం సైకిల్ తీసుకుంటే 1-2 టాంపూన్స్ కూడా డైలీ యూజ్ చేసుకోకపోవడం, అది లెస్ దాన్ 1 అంటే దాన్ని స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అంటాం. సో, ఎప్పుడైనా మన పేషెంట్ గనుక మనకి మెనరేజియా అంటే అధికంగా రక్తస్రావం అవుతుందని చెప్పినా, ఆ తక్కువ రక్తస్రావం అవుతుందని చెప్పినా, ఎప్పుడు మనం ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, అలానే టీ3, టీ4 టీఎస్హెచ్, అలానే మన ఫ్రీ టీ3, టీ4 టీఎస్హెచ్, అలానే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అనేది మనం చూస్తుంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది యూజువల్‌గా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనకి యాంటీబాడీస్ అనేది ఈ హార్మోన్‌కి అగైనెస్ట్‌గా డెవలప్ అవుతాయి కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనం తీసుకోవచ్చు. డాక్టర్, మరి మహిళలు ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదో ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఎక్కువగా ఆలోచించటం, ఇలాంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అప్పుడు ఒత్తిడికి పీరియడ్స్‌కి సంబంధం ఉందంటారా? దానికి అలానే అనుకోవాలి. ఒత్తిడికి, పీరియడ్స్‌కి గూడా సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వుమెన్‌లో చూస్తుంటే హైలీ యాంబిషియస్ వుమెన్ అండ్ చాలామంది కెరియర్ ఓరియెంటెడ్ వుమెన్ ఉంటున్నారు. దాని తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ వచ్చాక వాళ్ళకి కొంతమంది చాలా రాత్రంతా వర్క్ చేస్తారు. వాళ్ళకి రాత్రి పొగలు, పొగలు రాత్రి అన్నమాట. రాత్రంతా వర్క్ చేస్తారు, పొద్దునంతా పడుకుంటారు. అండ్ దే ఈట్ ఇన్ ద నైట్ టైమ్ అండ్ దే స్లీప్ త్రూఅవుట్ ద డే అంటే టోటల్‌గా వాళ్ళకి డే అండ్ నైట్ డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యూఎస్ నుంచి వర్క్ చేయాలి కాబట్టి. సో, ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల ఏంటంటే మనకి ఒత్తిడి వల్ల ఏమవుతుంది మెయిన్‌గా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి.
మన పాల్పిటేషన్స్, యాంగ్జైటీ అంటుంటారు కదా, మన హార్ట్ బీటే మనకి తెలవడం అనమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు డెఫినెట్గా ఈస్ట్రోజన్, అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మీద ఇది ప్రభావం చూపి ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలానే ఈ ఓవ్యులేషన్ కూడా సరిగ్గా అవ్వకపోవడము, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి వీళ్ళు స్ట్రెస్ వల్ల కూడా గురవడం కూడా జరుగుతుండొచ్చు అనమాట. డాక్టర్, మరి ఈ ఇబ్బంది ఉంటే ఎలాంటి సమయంలో డాక్టర్ని అనుసరించాల్సి ఉంటుంది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అదే మనం వాళ్ళ సైకిల్ ఎప్పుడైనా కూడా ప్రతి మహిళ కూడా ఒకటి గమనించాల్సిందే, తన బాడీలో తన చేంజెస్ ఎటువంటివి వస్తున్నాయి అన్నది గమనించాలన్నమాట. అంటే నార్మల్ చేంజెస్ కాకుండా తన వెయిట్ అధికంగా పెరుగుతున్నా, అలానే మనం ఇందాక అనుకున్నట్టు పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళు అవాంఛిత రోమాలు కానీ, ఎక్కువగా మొటిమలు కనపడడం, విపరీతమైన హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా కలుగుతున్నాం. అలానే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ తన ముందు సైకిల్తో కంపేర్ చేస్తే సైకిల్ ప్యాటర్న్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, బ్లడ్ ఫ్లో డ్యూరేషన్ కానీ, ఇవన్నీ కూడా విపరీతంగా మార్పులకి లోన్ అవ్వడం. అలానే నెలసరి రావడానికి 2-3 నెలలకు ఒకసారి రావడం అనేది జరుగుతుంది. అధికంగా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడము, ఇవన్నీ ఏ మార్పులు వాళ్ళ శరీరంలో గమనించినా, అలానే విపరీతమైన బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బ్లడ్లో ఆ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గినప్పుడు వీళ్ళకి విపరీతంగా టైర్డ్నెస్ అనిపించడము, చాలా నీరసంగా అనిపించడము, కొంచెం కాళ్ళ వాపులు, చేతుల వాపులు అవి రావడము, ఏ పని చేయలేకపోవడం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడము, ఇవన్నీ కూడా వాళ్ళ శరీరంలో గమనించాల్సిన మార్పులు వాళ్ళే గమనించాలి. సో ఇది ఏదైనా కూడా కొంచెం చేంజెస్ అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించడం మంచిదమ్మా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, మళ్ళీ ఏజ్ బట్టి మనం వివిధమైన టెస్ట్లన్నీ కూడా చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, హిస్ట్రోస్కోపీ, ఇవన్నీ కూడా చేయడం ద్వారా వాళ్ళకి ఎటువంటి వ్యాధి ఉన్నది మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్, మరి పీరియడ్స్ అనేది ఈ మంత్లో ఏ డేట్కి వచ్చిందో సేమ్ నెక్స్ట్ మంత్లో కూడా అదే డేట్కి రావాలని అలా ఏమైనా ఉందా? అంటే అట్లా వేరే డేట్కి చేంజ్ అవుతే అది సమస్యగా తెలుసుకోవచ్చు అంటారా? అంటే అంటే నీడ్ నాట్ బి ఆల్వేస్. అంటే కొంతమంది చెప్తారు, ఇప్పుడు మన బహుశా ఈ నెల 25కి పీరియడ్ వచ్చింది. యూజువల్గా వాళ్ళకి ఎలా ఉంటుంది సైకిల్ అంటే, ఈ నెల 25కి పీరియడ్ వస్తే ఇంకా నెక్స్ట్ మంత్ ఒక 3 డేస్ ముందర వస్తుంది. సో 21st, 22nd అట్లా వస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంటుంది. సో ఇవి అంటే ప్రతిదీ కూడా అది మనకి డిస్కంఫర్ట్ ఇచ్చేనంత వరకు దాన్ని ప్రతి సమస్యగా భావించక్కర్లేదు. ఒక 2 to 3 డేస్ ముందుకొచ్చిన 3 to 4 డేస్ బయటకు. అందుకని మనం ఫ్రీక్వెన్సీ చెప్తున్నాం కదా, 28 to 35 to 40. కొంతమంది ఫ్రీక్వెన్సీ సైకిల్ 35 డేస్కి ఒకసారి ఉంటుంది, కొంతమందికి 40 డేస్కి ఒకసారి కూడా ఉండొచ్చు, కొంతమందికి 28, 29 డేస్కి వస్తుంది. సో అదేదైనా మార్పు గమనిస్తేనే మనం దాన్ని మనం సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకుని ఏదైనా ఉందేమో అని చూపించుకోవాలి తప్పితే ప్రతిదీ మనం 2 to 3 డేస్ ముందుకు కానీ, 3 to 4 డేస్ వెనక్కి కానీ వెళ్తే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే, మ్యారీడ్ అయిన ఉమెన్లో ఎప్పుడైనా కూడా ముందు వచ్చేస్తే పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పీరియడ్ మటుకు డిలే అవుతే, సపోజ్ 25కి రావాల్సింది పీరియడ్, 25కి రాకుండా వాళ్ళకి 30th ఎప్పుడు 25కి రాకుండా వాళ్ళకి ఒక్కొక్కసారి 1 వీక్కి ముందర వస్తుంటుంది. మామూలుగా వాళ్ళ దీని ప్రకారం, వాళ్ళ సైకిల్ లెంగ్త్ ప్రకారం 25కి రావాల్సింది 4 డేస్ తర్వాతనే వస్తుంది. సో అలాంటి వాళ్ళు మటుకు, బికాస్ మ్యారీడ్ ఉమెన్ కాబట్టి ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు తప్పకుండా ఎప్పుడైనా 3 డేస్ కానీ 5 డేస్ కానీ పీరియడ్ మిస్ అయినప్పుడు తప్పకుండా ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాలి. చాలా మంది అది చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లేటే వస్తుంది అనుకుంటారు. అలా కాకుండా, ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, ఓవ్యులేషన్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో 2 to 3 డేస్ అటు, 3 to 5 డేస్ ఇటు, పెద్ద అంత ప్రాబ్లం ఏంటి ఉండకూడదు. మరి పెళ్లి కాని మహిళలకు అలా సేమ్ ప్రాబ్లం వస్తే? పెళ్లి కాని మహిళలు అయితే ఇంకా అన్లెస్ దే ఆర్ ఎక్స్పోజ్డ్, దే నీడ్ నాట్ వరీ. ఎక్స్పోజర్ లేకపోతే వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్స్పోజర్ ఉంటే మటుకు, మనకి ఏమైనా డౌట్ ఉంటే మటుకు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం మటుకు, ఎప్పుడైనా డిలేడ్ పీరియడ్స్ అవుతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం మటుకు ఉంది. డాక్టర్, మరి హార్మోన్ల రీప్లేస్మెంట్ అంటే ఏంటి? అంటే ఇది ఎప్పుడు అవసరం అవుతుంది? ఇది హార్మోన్స్ రీప్లేస్మెంట్ కానీ, హార్మోన్ థెరపీ కానీ ఏంటంటే, హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే మన బాడీలో యూజువల్గా ఏంటంటే
ప్రతి మహిళకు కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఋతు చక్రంలో ఋతు సైకిల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మెన్సెస్ ఆగిపోయే ముందు అంటే పెరిమినోపాజల్ పీరియడ్ అంటూ ఉంటాము. అలానే పోస్ట్ మెనోపాజ్ అయ్యాక దాన్ని పోస్ట్ 1 ఇయర్ వరకు పీరియడ్స్ రాకపోతే దాన్ని మెనోపాజ్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ పెరిమినోపాజల్ పీరియడ్లో ఈస్ట్రోజన్ అండ్ హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల ప్రతి మహిళకి కూడా ఈ వెజనల్ డ్రైనెస్ రావడము, లేకపోతే హాట్ ఫ్లెషెస్ లాగా అనిపించడము, ఫీవరిష్గా అనిపించడం, ఇవన్నీ కూడా పొడిబారినట్టు శరీరం ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. టెంపరేచర్ వచ్చినట్టు అనిపించడం. సో ఇలాంటి వాళ్ళకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇవ్వచ్చు. అంటే చాలా విపరీతంగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాట్ ఫ్లెషెస్, వెజనల్ డ్రైనెస్ కానీ, డ్రై స్కిన్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వచ్చు. అలానే మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి, అలానే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు, పెరిమినోపాజ్ కన్నా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వచ్చు అనమాట. డాక్టర్, ఈ పిల్లలు లేటుగా కావటం వంటి సమస్యతో కూడా ఈ మధ్య బాగా కేసులు వస్తున్నాయి. సో ఇన్ఫర్టిలిటీ ప్రధాన కారణం ఏంటి అసలు? ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణం మనం చూస్తే మేల్ ఇన్ఫర్టిలిటీ తీసుకోవచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే జెంట్స్లో కూడా ఇన్ఫర్టిలిటీకి అనేక కారణాలు ఉండొచ్చు, అలానే ఫీమేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీకి అనేక కారణాలు ఉండొచ్చు. మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కనుక తీసుకుంటే అలానే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అలా ఒకసారి ఒక బిడ్డ కానీ జన్మించాక మళ్ళీ అంటే పిల్లలు కాకపోవడం, అదర్వైజ్ ఒక అబార్షన్ అయ్యాక మళ్ళీ కన్సీవ్ అవ్వకపోవడం, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ప్రైమరీ అంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనడం జరుగుతుంటుంది. అలానే కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కొంతమందికి మహిళలలో ఉండొచ్చు, హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అంటే ఇద్దరిలో లోపం ఉండొచ్చు అనమాట. అలానే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. వేరే మహిళల్లో టెస్ట్లు నార్మల్ ఉండొచ్చు, మహిళలలో హస్బెండ్ అండ్ వైఫ్లు ఇద్దరిలో నార్మల్ ఉన్నా కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉండొచ్చు అనమాట. ఫీమేల్లో చూసేప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి మనం ఆఫ్టర్ 20 years నుంచి 35 years వరకు ఒక పీక్ లెవెల్లో ఫర్టిలిటీ లెవెల్స్ ఉంటాయి ప్రతి ఫీమేల్కి కూడా. ఫ్రమ్ mid-20s టు అప్ టు 35 years వరకు పీక్ ఫర్టిలిటీ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో దాని తర్వాత 35 years తర్వాత అండాశయంలో ఎగ్స్ స్లోగా ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏజ్డ్ ఎగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఆఫ్టర్ 35 years ఉన్న వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే కొంచెం తగ్గిపోతుంటాయి. యాజ్ అ ఉమెన్ ఇంక్రీజెస్ హర్ ఏజ్, హర్ ఫర్టిలిటీ అంటే న్యాచురల్ కన్సెప్షన్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా వివిధ కారణాలు ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్లో. ఒకటేమో ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం, ఇంకొకటేమో ఏమన్నా కూడా ఇది యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఆర్ కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే మనకి యూట్రస్లో కణితలు ఉండమని, ఫైబ్రాయిడ్స్ ఉండదు, ఆర్ యూట్రస్లో ఎనామలీస్ అంటే బైకార్నియేట్ యూట్రస్ కానీ, సెప్టేట్ యూట్రస్ కానీ, అంటే కంజెంటల్గా వాళ్ళకి కొంచెము ప్రాబ్లం ఉండడం అనమాట యూట్రస్లో. అలానే ట్యూబ్స్ 2 నాళాలు కూడా గర్భసంచి పక్కన 2 నాళాలు కూడా బ్లాక్ అయిపోయి ఉండడం, దాన్ని ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటాం. అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అలానే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్ల కూడా యూజువల్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మహిళల్లో చూస్తూ ఉంటాం. సో అనేక కారణాలు అనేది మనము అంటే ఒక్కొక్కటి మనం యానోవిలేషన్ మెయిన్గా మనం అంటే ఓవం అనేది రిలీజ్ అవ్వకపోవడం, ప్రతి మిడ్ సైకిల్లో ఓవం ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, యానోవిలేషన్ ఇస్ అ కామనెస్ట్ ప్రాబ్లం. అది కాకుండా మనము అంటే మనం కొద్ది డిఫరెంట్ కారణాలు మనం అది వాళ్ళని స్టెప్ వైజ్ మనం ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అంటే మీరు అన్నట్టుగా ఏజ్కి కూడా సంబంధం ఉంటుంది అని చెప్పారు. అంటే ఈ ఏజ్లోనే బిడ్డని కనాలి అని అలా ఏమైనా ఉందా? అంటే బెటర్ యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ అనమాట. ఆఫ్టర్ 25 years నేను చెప్తాను, 35 years తర్వాత ఫాస్ట్గా డిక్లైన్ అయిపోతుంది కాబట్టి అండాశయాల్లో అండాలు కానీ ఇవన్నీ కూడా ఫాస్ట్గా డిక్లైన్ అయిపోతాయి కాబట్టి ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలు కూడా యాజ్ యంగ్ యాజ్ 25, 28 అట్లీస్ట్ 28, 29 years వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. సో వెయిట్ కూడా వాళ్ళు అంటే అధిక ఊబకాయం లేకుండా మంచి ఎక్సర్సైజ్ కానీ అవి చేసుకుని ఉంటుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇటు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే ఈ పీసీఓడి అవన్నీ ప్రాబ్లం లేకుండా ఉంటే ఈ అబార్షన్స్ అవ్వడం కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అవన్నీ రాకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుంది
ఒక్కొక్క ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వస్తూ మెడికల్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు యెస్. చాలా ఆఫ్టర్ 30 ఇయర్స్ కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న అది ఎడిటివ్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా లేకుండా యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ ఆఫ్టర్ 25 టు ఐ థింక్ ఇస్ ఐడియల్ ఏజ్. మరి 22 అని ఇంతకు ముందులాగా మనం చెప్పలేం. బికాస్ ఆల్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్, చాలా చదువుకుంటున్నారు, చాలా మంచి జాబ్స్ చేసుకొని ఒక సెటిల్మెంట్ వచ్చాకే చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అట్లీస్ట్ 25 to 30 ఇయర్స్ ఇస్ ఐడియల్ ఏజ్ ఫర్ ద ఉమెన్ టు గెట్ మ్యారీడ్. రైట్ డాక్టర్. మరి ఎలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్‌కి వెళ్ళమంటారు? సో అందరూ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటామన్నమాట. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇందులో చాలా రకాలుగా ఉంటాయన్నమాట. అంటే మెయిల్ ప్రాబ్లం ఉన్నా వెళ్ళొచ్చు, ఫీమేల్ ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామో 1 ఇయర్ ఆఫ్ అన్ఎక్స్పోజ్డ్ ఇంటర్కోర్స్, అంటే పెళ్ళయ్యాక భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా కంటిన్యూస్గా అంటే సెక్షువల్లీ కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండి 1 ఇయర్ తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే మన ఇన్ఫర్టిలిటీ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఇన్ఫర్టిలిటీగా ఉన్నప్పుడు మన దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనము వాళ్ళకి మామూలుగా ఇన్వెస్టిగేషన్స్ అవి చేసినప్పుడు మనం చూసుకుంటాం థైరాయిడ్ డిజార్డర్ లేదు, మెయిన్గా అనుకున్నాం కదా. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి కొంచెం రిపరేటివ్ ఫంక్షన్ మీద అని ఇది ఉంటుంది కాబట్టి థైరాయిడ్ డిజార్డర్ ఉందా లేదా చూసుకోవాలి. అలానే మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి సైకిల్లో ఉమెన్కి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, మిడ్ సైకిల్లో 14th డే అనొచ్చు, 16th డే, అటు కొంచెం 8th to 18th డే ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అనమాట 10th డే తర్వాత. సో అది రిలీజ్ అవుతుందా లేదా, ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. అది కాకుండా మనము ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుంటాం. ఇవన్నీ చూసుకొని మనము మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నాక అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అండాశయంలో అండం ఏర్పడడానికి ఎగ్ డెవలప్మెంట్ టాబ్లెట్స్ ఇవ్వడము, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అనమాట, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్స్. ఇందులో వచ్చేసి మనం మళ్ళీ చూస్తే కొంచెం యువతికి కనుక పెద్ద ఏజ్ కనుక ఎక్కువగా ఉండి తనకి బిల్కుల్ ఎగ్స్ లేకుండా ఓవేరియన్ డిజార్డర్ కనుక చాలా తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకి డోనార్ ఎగ్స్ అంటే ఇంకొక మహిళ దగ్గర నుంచి డొనేట్ చేసి తీసుకోవచ్చు ఎగ్, అదొకటి. అలానే భర్తలో కూడా ఏదైనా సమస్య ఎజోస్పర్మియా అంటే స్పర్మ్ సరిగ్గా లేకపోవడం, ఎజోస్పర్మియా అంటే టోటల్లీ జీరో స్పర్మ్ కౌంట్ ఉండడం డోనార్ స్పర్మ్, అది కూడా చేసుకుంది. అలానే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఇంకా ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కూడా చేస్తారు. సో డోనార్ స్పర్మ్ చేయొచ్చు, డోనార్ ఎగ్ ఉంటుంది, ఇక్సీ ఉంటుంది. అలానే ఐయుఐ అనే ప్రక్రియ ద్వారా కూడా మనం వాష్డ్ అండ్ ప్రాసెసెస్ అవన్నీ గర్భసంచిలోకి ఇవ్వడం జరుగుతుంటుంది. సో డాక్టర్, ఈ ఐయుఐ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఐయుఐ అంటే ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఎప్పుడైతే మనం మేనేజ్మెంట్ అంటే మనం ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ నార్మల్గా భార్య భర్త సంభోగించినప్పుడు సో యూట్రస్ వెజైనల్ కెనాల్లోకి సీమెన్ డిపాజిట్ అవుతుంది. అలా డిపాజిట్ అవ్వకుండా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అప్పుడు సెమెన్ డిపాజిట్ స్పర్మ్స్ ఏమైతే ఉన్నాయో వెజైనల్ బ్యారియర్ నుంచి సర్వైకల్ బ్యారియర్ నుంచి పైకి వెళ్ళి ఈ బ్యారియర్స్ అన్ని క్రాస్ అయ్యి యూట్రస్లోకి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్లో ఓవం పికప్ అయినప్పుడు ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. ఓకే. సో ఏదైనా మనకి ప్రాబ్లం అంటే వెజినల్ ప్రాబ్లమ్స్ కానీ సర్వైకల్ ప్రాబ్లం కానీ ఇవి ఓవర్కమ్ అవ్వడానికి ఇవి మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఈ 2 బ్యారియర్స్ని క్రాస్ అంటే సపోజ్ చూసుకో, ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళకి మనం మెడికల్ మేనేజ్మెంట్ పెట్టాము, మెడిసిన్స్ పెట్టాము, అండం విడుదలైంది, హస్బెండ్ సీమెన్ బాగుంది, ఫర్టైల్ సీమెన్ ఉంది, ట్యూబ్స్ అన్నీ బాగున్నాయి, లోపల ట్యూబల్ మొటిలిటీ వైఫ్ది బాగుంది. అయినా కూడా మనము మెడిసిన్స్ పెట్టినప్పుడు అండం విడుదలైనప్పుడు ఫర్టైల్ సెమెన్ ఉన్నప్పుడు స్టిల్ స్త్రీకి అన్నది ప్రెగ్నెన్సీ రావట్లేదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఓవ్యులేషన్ అయినా ఫర్టైల్ సెమెన్ ఉన్నా అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ ఉన్నా రావట్లేదు. అటువంటి వాళ్ళల్లో మనం నెక్స్ట్ స్టెప్ అయ్యో, ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మెడిసిన్స్. అంటే ఎవరికి చేస్తారు? ఇది ఫీమేల్కి చేస్తారా, ఫీమేల్కి మేల్కి చేస్తారు? చేస్తారు, ఎప్పుడు ఫీమేల్కి చేస్తారు? చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారంటే ఓవ్యులేషన్ టైంలో చేస్తారు అనమాట, ఎగ్ రిలీజ్ అవుతున్న టైంలో చేస్తారు. ఎగ్ రిలీజ్ అయినప్పుడు 24 hours ఎగ్ ఉంటుంది కాబట్టి ఆ రిలీజ్ అయిన టైంలో ఈ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది చేస్తారు. చిన్న క్యాథెటర్ ద్వారా ఇది సీమెన్ హస్బెండ్ సెమెన్ తీసుకుని దాన్ని వాష్ చేసి అందులో ఉన్న హైలీ మొటైల్ స్పర్మ్స్ అండ్ హెల్దీ స్పర్మ్స్ని తీసుకుని స్త్రీలో ఎక్కించడం గర్భాశయంలోకి విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలా ఐయుఐ అనే ప్రక్రియ ద్వారా చేస్తాం. అది చేసే ముందు కొన్ని ఇది ఉంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అంటే అది చెయ్యాలి అంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అన్నది ఫీమేల్లో నార్మల్ మొటిలిటీ అనేది
నార్మల్‌గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇద్దరిలో ఇన్ఫెక్షన్స్ కూడా మనం హెచ్ఐవి, హెచ్‌బీఎస్ఏజీ, హెచ్‌సివి ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ 2 కూడా స్క్రీన్ చేసి చేసుకోవాల్సొస్తుందనమాట అది. సో, ఇది చేసుకున్నాక మనం మళ్ళీ వాళ్ళకి వేరే మెడిసిన్స్ పెట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్తూ ఉంటాను 2 వీక్స్ అయ్యాక. రైట్ డాక్టర్. పీరియడ్స్ గురించి అలాగే పిల్లలు లేట్ కావటం గురించి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, పీరియడ్స్ సమస్య గురించి అలాగే పిల్లలు లేట్ కావటం గురించి డాక్టర్ గారు పరిష్కార మార్గాలు తెలియజేశారు కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM టీవీ హెల్త్ ప్లస్.